ప్రస్తుతానికైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తులు అసమ్మతుల్ని హైలైట్ చేసుకొస్తున్నారు. అందులో ఓ పక్కన కొన్ని చోట్ల ఖచ్చితంగా ఉంటాయి. ఏది ఎవరైతే ఇంతకు ముందు చేసుకొచ్చినటువంటి వివాదం ఉంది కదా, మన ప్రధానమైనటువంటి వివాదాలు తీసుకొచ్చినటువంటి వాళ్ళు, అందులో ఒకటి ఆనం కావచ్చు, లేకపోతే కనుక మేకపాటి కావచ్చు, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కావచ్చు, శ్రీదేవి కావచ్చు, వీళ్ళకి తోడుగా తాజాగా బయటికి వెళ్ళినటువంటి ఆళ్ళ రామకృష్ణారెడ్డి కావచ్చు, అట్లాగే కాపు రామచంద్రారెడ్డి కావచ్చు, వీళ్ళందరిది ఒకటి. అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి అసలు భయం బిగినైంది. ఇప్పుడు కేసినేని నాని ఆగ్రహం, అలాగే వాళ్ళ అమ్మాయి ఆవేదన దీంతో ప్రారంభమైనటువంటిది. ఇక్కడ వచ్చేటప్పటికి ఆళ్లగడ్డ దగ్గర భూమా అఖిలప్రియ వచ్చేటప్పటికి జనసేన వాళ్ళని స్టేజ్ మీదకి రానివ్వడానికి వీల్లేదని, అట్లాగే మరొక వైపున తెలుగుదేశం పార్టీ తరఫున ఉన్నటువంటి స్థానిక ఇన్ఛార్జిని రానివ్వద్దని చెప్పడం లాంటి ఇష్యూస్ పెద్ద చర్చకి దారితీస్తున్నాయి. ఏం చేయాలన్నటువంటిది అర్థం కానటువంటి పరిస్థితి తెచ్చిపెడుతున్నాయి. ఎక్కడ ఎప్పుడు అన్నటువంటి కాన్సెప్టే ఇక్కడ కనబడనటువంటి పరిస్థితి అయితే కనబడుతోంది. అది కీలకమైనటువంటి వ్యవహారం అయింది. ఇలాంటి సందర్భంలో ఏం చేయాలి అన్నటువంటి విషయం మీదన అర్థం కానటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ఉంది. ప్రధానంగా ఎంపీ ఎమ్మెల్యేలు వీటిలో చాలా మార్పులు చేయాల్సి ఉంది. మరొక వైపున జనసేన వల్ల వచ్చేటువంటి సమస్య, మరొక వైపున సీట్లను మార్చడం వల్ల వచ్చేటువంటి సమస్య. దీని మీదన ఇప్పుడు చంద్రబాబు నాయుడు సీరియస్గా దృష్టి సారిస్తున్నారు. చిట్ట చివరిలో ఇస్తే ఎట్లుంటుంది, ముందుగానే ఇస్తే ఎట్లుంటుంది అన్న దాని మీదన మల్లగొల్లాలు పడుతున్నారు.